రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా కాదు, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సరే, ఊరంతా ఒక దారి, ఉలిపికట్టు దోదారు అన్నట్టు నా దారి నాదే అనుకుంటే వాళ్ళ ఇష్టం. హనీ ట్రాప్స్ అనేటటువంటిది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదివరకు ఒక అమ్మాయి ఓ రాజకీయ నాయకుడి దగ్గరకు, ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, లేదా ఆ స్థాయి నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అంటే రకరకాల కష్టాలు పడాలి. అమ్మాయిలకి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది, కొంచెం అందంగా ఉన్నారంటే ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. అయితే కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళని ఏ సోదరి అని పిలిచేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఏమ్మ అని పిలిచేవాళ్ళు ఉంటారు. బాగానే ఉండేది. పాత రోజుల్లో అయితే కనుక గౌరవం ఇచ్చేవాళ్ళు. క్రమంగా ఇప్పుడు రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే, అందమైన వాళ్ళు రాజకీయాల్లోకి ఉంటే వాళ్ళని లైంగికంగా వేధించేటటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి. బయటికి చెప్పుకోలేనటువంటి ఆవేదన ఆ మహిళా రాజకీయ నాయకులు తమ తోటి నాయకులకి చెప్పుకుంటారు. లేదంటే కనుక పైన ఉన్నటువంటి అధిష్టానాల దృష్టికి తీసుకెళ్తారు. అధిష్టానాలు కనుక బాధ్యతగా ఉంటే పర్లేదు, అధిష్టానాలు కూడా దుర్మార్గంగా ఉంటే ఇక వాళ్ళని ఎవడు కాపాడలేరు, వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు.